హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మరోసారి దాసు దగ్గరికి వచ్చి గుండె పగిలే నిజాన్ని తెలుసుకుని జోష్న పారిజాతాలకి ఊహించని షాక్ ఇచ్చిన దశరథ. మరి ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా అయితే చూసేయండి. అలానే కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి. సరే అండి, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక కార్తీక్ రెస్టారెంట్లోకి జోష్న వచ్చేసరికి ఈరోజు కూడా నేనే మొదటి కస్టమర్ని అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతూ లోపలికైతే వస్తుంది. అలా వచ్చేసరికి లోపలంతా కస్టమర్స్ నిండిపోయి ఉంటారు. అది చూసి జోష్నకి పెద్ద షాక్ అయితే ఎదురైపోతుంది. ఇక ఏంటిదంతా అని చెప్పేసి ఆశ్చర్యంగా చూస్తూ నిలబడిపోతుంది. ఏంటి, షాక్ అయ్యావా? ఉదయానికల్లా ఇంతమంది కస్టమర్స్ ఎలా వచ్చేసారని చెప్పి ఆశ్చర్యపోతున్నాం. ఇదంతా నీ పుణ్యమే అని చెప్పేసి జోష్న మొదటి రోజు కస్టమర్గా వచ్చి మాట్లాడిన ప్రతి మాటని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తారు. జోష్న రెస్టారెంట్ ఓనరే అక్కడికి వచ్చి ఫుడ్ని చాలా బాగుందని చెప్పడం, కానీ రేటింగ్ ఇవ్వదని చెప్పడం, ఇదంతా కూడా ఇక అందులో ఉంటుంది. సోషల్ మీడియాలో ఆ వీడియో షేర్ చేయడంతో అందరూ కూడా ఇక ఆ రెస్టారెంట్కి అయితే వస్తారు. రెస్టారెంట్కి వచ్చేసరికి ఇక అలా చూసి జనాల్ని చూసి షాక్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటుంది. చూసావు కదా, ఇది మనం చేసిన పాపం ఇదివరకు ఎప్పుడో వస్తుందంట, కానీ ఇప్పుడు వెంటనే వచ్చేస్తుంది అని చెప్పేసి ఇక చెప్తూ ఉండగానే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఒక్కరోజు గెలిచినంత మాత్రాన ఇది గెలుపు అయిపోదు, ఇంకా చాలా ఉంది అని చెప్పేసి కోపంతో రగిలిపోతూ ఇంటికైతే వెళ్ళిపోతుంది. అలా ఇంటికి వెళ్ళేసరికి ఇంటి దగ్గర పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తారు. అతనికి నాకు మా బావ అంటే ఇష్టం, నేను మా బావని పెళ్లి చేసుకుంటాను, వీళ్ళు ఎవరు ఎంత చెప్పినా సరే నేనైతే వినిపించుకోనని చెప్పేసి ఖచ్చితంగా చెప్పేస్తుంది జోష్న అయితే. అలా చెప్పడంతో ఇక ఆ పెళ్లి కొడుకైతే ఏంటండి ఇదంతా ముందుగానే చెప్పాలి కదా, మీరు ఇలా మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి ఇన్సల్ట్ చేయడం ఏంటి? మా తాతయ్యకి మీరు బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి, మా తాతయ్య మీ గురించి చెప్పారు కాబట్టి నేను ఇక్కడి వరకు వచ్చాను. మీ గురించి, మీ కుటుంబం గురించి మా తాతయ్య చాలా గొప్పగా చెప్పారు, కానీ ఇక్కడికి వచ్చి చూస్తే మీ మనవరాలే ఇలా ఉందేంటి? ఇంకెప్పుడు కూడా ఇలా మమ్మల్ని పిలిచి ఇన్సల్ట్ చేయకండి అని చెప్పేసి ఆ కుటుంబాన్ని అసహించుకుని వెళ్ళిపోతాడు అతను. నీకు అసలు కొంచెమైనా బుద్ధి ఉందా? ఎందుకు ఇలా చేస్తున్నావు? వాడు పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్నాడు, నువ్వు మాత్రం వాడినే తలుచుకుంటూ మా జీవితాల్ని, నీ జీవితాన్ని కూడా నాశనం చేసుకుంటున్నావు. ఏంటి, పెళ్లి సంబంధం పోగొట్టినంత మాత్రాన పెళ్లి చేయకుండా ఉంటామనుకుంటున్నావా? నీ గురించి అన్నీ తెలిసి నచ్చినోడికి ఇచ్చి వాడు లేనింటి వాడైనా సరే ఆస్తి ఎర చూపించైనా నీకు పెళ్లి చేస్తానని చెప్పేసి తన తాతయ్య కోపంతో చెప్తూ ఉంటాడు. ఎవరు ఎన్ని చేసినా నేను బావని తప్ప ఎవరిని పెళ్లి చేసుకునే ప్రసక్తి లేదని చెప్పేసి ఖచ్చితంగా చెప్పేస్తుంది. ఎందుకే పిచ్చిదాల్లా ఆలోచిస్తున్నావు? కోటీశ్వరుని పెళ్లి చేసుకుంటే మీ బావ కన్నా గొప్పవాడు ఉంటాడు, అలాగే ఈ ఆస్తి ఆ ఆస్తి నీకు సొంతమవుతుంది. మీ తాతయ్యని ఎదిరిస్తే రేపొద్దున ఎప్పుడైనా నిజం తెలిసిన రోజు ఈ ఆస్తి పోతుంది, అటు కార్తీకు దూరమైపోతాడు. నువ్వు నోరు మూసుకో గ్రాని, ఇంకా నా గురించి ఇంతకు మించి పిచ్చి పిచ్చిగా మాట్లాడడానికి లేదని చెప్పేసి తన గ్రాని మీద కూడా అసహించుకుంటుంది. ఇక జోష్న అయితే జోష్న విషయంలో దశరథ అలాగే సుమిత్ర కూడా బాధపడుతూ ఉంటారు. అసలు జోష్ని ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందని చెప్పి ఆశ్చర్యంగా, ఇక చాలా చాలా షాకింగ్గా, మేము చేసిన తప్పుకి తను ఈరోజు శిక్ష అనుభవిస్తుందా, లేకపోతే తన మూర్ఖత్వానికి మేము శిక్ష అనుభవిస్తున్నామో మాకే అర్థం కావడం లేదు అని చెప్పేసి ఇక శివనారాయణ అనుకుంటూ ఉంటాడు. ఇక్కడ చూస్తే దాసు దీపపు ప్రమిదని వేయడంతో ఆ దీపపు ప్రమిదకి అర్థమేంటి, ముందు రాసిన మాటలకు అర్థమేంటంటూ ఆలోచించుకుంటూ ఉంటారు. దాసు ఏవేవో పిచ్చి గీతలు గీస్తున్నాడని ఆలోచించడం మానేస్తాడు కాశీ అయితే. నాన్న ఎప్పుడు కూడా ఇలానే గీస్తూ ఉండేవారు కదా, అందుకనే అదేదో గుర్తొచ్చి గీసుంటారులే అని కాశీ అంటూ ఉంటాడు. కానీ స్వప్న మాత్రం ఆలోచించడం మొదలు పెడుతుంది. ఈలోగా డాక్టరు దశరథకి కాల్ చేసి ప్రస్తుతానికి ఇప్పుడైతే ఏ ఇన్ఫర్మేషను లేదురా, కానీ అతను చూస్తే ఏదో చెప్పాలనే ఆలోచనలోనే ఉన్నాడు. నువ్వు వీలైనన్ని సార్లు అతని దగ్గరికి వెళ్ళి రావడం బాగుంటుంది. నీకైతే అతను త్వరలో నిజాన్ని చెప్తాడనిపిస్తుంది. అతని మనసులో ఏదో తెలియని ఆందోళన, అలాగే ఇక బ్రెయిన్లో ఏదో
ఆవేశం ఉన్నాయి. అవి చెప్పడానికి ఆయన ట్రై చేస్తూ ఉన్నా కూడా బయటికి అనేది రావడం లేదు. డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది. కాబట్టి ప్రతిసారి నువ్వు వీలైనప్పుడల్లా అతని దగ్గరికి వెళితే అతనికి స్పృహ వచ్చినప్పుడు నీకు అదేంటో తెలిసే అవకాశం చాలా ఎక్కువగా ఉందని చెప్పి డాక్టర్ చెప్పడం జరుగుతుంది. సరేరా, వెళతాను, తప్పకుండా వెళతాను. ఆ నిజం తెలుసుకోవడం మా చాలా జీవితాలకి ముడిపడి ఉంది. ఆ నిజమేంటో తెలిస్తే తప్పకుండా ఇక మేము ఇటువైపు అడుగులు వేయాలో మా ప్రయాణం ఏంటో మాకు కూడా అర్థమవుతుంది. జోష్న అసలు దాసును ఎందుకు చంపడానికి వెంటాడుతుంది? అసలు దాసు స్పృహలోకి వస్తే అసలు జోష్నకి నష్టమేంటి? అవునులే, చంపాలనే చూసింది. అలాంటి స్పృహలోకి వస్తే నష్టమేంటని నేను అనుకోవడం ఏంటి? ఏదో ఇక గండికోట రహస్యమే ఉంది. దానిని తెలుసుకోవడానికి వాడిని కలుస్తూనే ఉంటాను. వాడు స్పృహలోకి వచ్చి నిజం చెప్పేంత వరకు వాడి దగ్గరికి వెళ్ళి వస్తూనే ఉంటానని చెప్పేసి దశరథ అనుకుంటూ ఉంటాడు. ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం వాడు నోరు తెరిస్తేనే సమస్యకు పరిష్కారం అనేది ఏర్పడుతుందని ఇక దశరథ పూర్తిగా నిర్ణయించుకుంటాడు. ఇక్కడ చూస్తే దీప కార్తిక్ల రెస్టారెంట్ గ్రోత్ పెరగడంతో ఆ కుటుంబం కాస్త హ్యాపీగా ఫీల్ అవుతుంది. కష్టాలు పోయి వాళ్లకు సక్సెస్ అనేది ఎదురవుతూ ఉంటుంది. ఇక జోష్న రెస్టారెంట్ పతనం అవుతూ ఉంటుంది. ఇదే సమయంలో ఒకరోజు దాసుని కలవడానికి మరోసారి దశరథ అక్కడికి వెళ్తాడు. ఈ విషయం జోష్నకి తెలియదు. ఎందుకంటే జోష్న రెస్టారెంట్లో ఉంటుంది. తను ఇక కార్తీక్ దీపాల చుట్టూ తిరగడం సరిపోతుంది కదా. వాళ్ళ రెస్టారెంట్ గ్రోత్ పెరగడంతో ఇక తను పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తూ ఇంకా అక్కడ ఆగిపోతుంది ప్రస్తుతానికి. ఈలోగా దశరథ ఇక జోష్న రెస్టారెంట్లో ఉంది అని తెలుసుకున్న తర్వాత దాసు దగ్గరికి వెళ్తాడు. అలా వెళ్ళేసరికి ఈలోగా దాసు అప్పుడైతే ప్రస్తుతానికి స్పృహలో ఉండడు. ఈ నిద్రపోతూ ఉంటాడు. ఇప్పుడు లేచినా కూడా నిజం చెప్తాడా అని చెప్పేసి ఆలోచించుకుంటూ ఉంటాడు దశరథ. అయితే ఈలోగా దాసుకి స్పృహ వస్తుంది. అలా వచ్చేసరికి అన్నయ్య వచ్చావా అన్నయ్య? అన్నయ్య నీకు నిజం చెప్తాను అన్నయ్య. ఏంట్రా చెప్పరా త్వరగా, ఆ నిజమేంటో తెలుసుకోవాలరా. నువ్వు నోరు విప్పడాన్ని బట్టే మా జీవితాలు ఆధారపడి ఉన్నాయిరా. నిజం చెప్పరా, నిజం చెప్పరా అని చెప్పేసి దశరథ అంటూ ఉంటాడు. అన్నయ్య అన్నయ్య జోష్న నీ కూతురు కాదన్నయ్య. జోష్న నా కన్న కూతురు, దీప నీ కన్న కూతురు. మా అమ్మ పారిజాతం నీ కూతుర్ని నా కూతుర్ని మార్చేసి నీ కూతుర్ని చంపేయమని చెప్పింది. కానీ నీ కూతురు చనిపోలేదు. నీ కూతుర్ని కుబేర పెంచుకున్నాడు. నా కూతుర్ని ఇంట్లో కుబేరురాలుగా పెరుగుతుంది. ఈ నిజం తెలుసుకున్న నీ కూతురు, అదే నేను కన్నా నీ కూతురు నన్ను చంపాలని చూస్తుంది అన్నయ్య. ఈ నిజం మా అమ్మకి అలాగే ఇక జోష్నకి నాకు తప్పెవరికి తెలియదు. మా అమ్మకి దీప మీ కన్న కూతురని తెలియదు. జోష్నకి తెలిసిన వెంటనే నన్ను చంపాలని చూసింది అని చెప్పేసి మొత్తం నిజాన్ని వెంటనే చెప్పేస్తాడు. ఎందుకంటే తను స్పృహ కోల్పోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మళ్ళీ గతాన్ని మర్చిపోతాడని చెప్పేసి వెంటనే నిజం బయట పెట్టేస్తాడు. ఇక అలా బయట పెట్టడంతో ఒకసారి షాక్ అయిపోయిన దశరథ ఏంటి ఇదంతా అని ఆలోచించుకుంటూ ఉంటాడు. అసలు దీప నా కన్న కూతుర అంటే అందుకే దీప వెంట, దాసు వెంట, అలాగే కార్తీక్ వెంట పడుతూ జోష్న ఇన్ని దుర్మార్గాలు చేసిందా? వదిలిపెట్టను. జోష్న నోటి వెంటే పూర్తి నిజాలు తెలుసుకుంటాను అని అనుకున్న దశరథ ఇంటికి వెళ్ళి జోష్న చెంప పగలగొడతాడు. అలా చెంప పగలగొట్టేసరికి దెబ్బకు పారిజాతానికి షాక్ ఎదురవుతుంది. ఇప్పుడు జోష్న నా చేతిలో ఉంది. మీరు నోరు విప్పకపోతే పిన్ని మిమ్మల్ని ఏం చేస్తారో కూడా నాకే తెలీదు. నిజం చెప్పండి. మీరు నిజం చెప్పకపోతే ఈరోజు మీ పరిస్థితి ఎటు వెళ్తుందో ఈ దశరథ ఆవేశాన్ని పూర్తిగా చూస్తారు. జోష్న ఎవరు? జోష్న నా కన్న కూతురా కాదా? ఏంటి వీడికి నిజం తెలిసిపోయిందా ఏంటి అని చెప్పి అంటూ ఉండగానే ఇక అది అది అని చెప్పేసి తడబడుతూ ఉంటుంది, టెన్షన్ పడుతూ ఉంటుంది. చెప్పండి పిన్ని, నాకు నిజం తెలిసింది. మీరు నిజం చెప్పకపోతే ఇప్పుడు నాన్న చేతిలో మీరు ఇక చావడానికి సిద్ధంగా ఉండండి. దశరథ ఏం మాట్లాడుతున్నావురా? జోష్న నీ కూతురు కాకపోవడం ఏంటి? నాన్నగారు మీరు కాసేపు సైలెంట్గా ఉండండి. చెప్పండి పిన్ని. అది అది అంటూనే నీ కూతురు కాదు, నా మనవరాలు. తన మనవరాలే కదరా. తన మనవరాలు అంటే నా కొడుకు దాసు కూతురు. మరి తను మా దగ్గరికి ఎలా వచ్చింది? నేను ఇక తను పుట్టిన వెంటనే సుమిత్ర ఒడికి చేర్చేశాను. మరి మేం కన్నబిడ్డ ఏమో తెలియదు. జోష్న మేం కన్నబిడ్డ ఎక్కడుంది అని చెప్పి అనేసరికి అంటే దీప గురించి కూడా తెలిసిపోయిందా అని చెప్పేసి అనుకుంటూ మీరు కన్నబిడ్డ ఎక్కడుందో నాకేం తెలుసు, చెప్తావా చంపేయమంటావా అని చెప్పి అనేసరికి మీరు కన్నబిడ్డ దీప అని చెప్పేసరికి ఒక్కసారి షాక్ అయిపోతారు.
అందరూ కూడా ఆశ్చర్యపోతూ చూస్తూ ఉండిపోతారు. ఇలా గుండె పగిలే నిజమైతే బయటపడిపోతుంది. రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా అయితే జరగబోతుంది. ఇలా జరిగే జోష్న నిజ స్వరూపము పారిజాతం కుట్ర బయటపడాలని చెప్పేసి ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి.